నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేయర్ చైర్పర్సన్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్. 5 కార్పొరేషన్లు 81 పురపాలికలు హస్తగతం. బీఆర్ఎస్ ఖాతాలో 18 మున్సిపాలిటీలు. వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో నేడు చైర్పర్సన్ల ఎన్నిక. కోరం ఉంటేనే జరగనున్న ప్రక్రియ. నిన్నటి ఘటనలతో పోలీసుల పటిష్ట బందోబస్తు. వ్యవసాయంలో ఏపీ సర్కార్ ఏఐ సేవలు అద్భుతమన్న బిల్ గేట్స్. రైతులకు యాప్ సహకారంపై ప్రశంసలు. డ్రోన్ల వినియోగంపై కితాబు. ప్రభుత్వ సేవలు అత్యంత సులభం చేయడమే లక్ష్యమన్న చంద్రబాబు. కొన్ని చట్టాలను మార్చుతామని ఆర్టీజీఎస్ సమీక్షలో వెల్లడి. వైసీపీ హయాంలో మద్యం రవాణాలోనూ భారీ దోపిడీ. నిందితులుగా కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు, కోడలు. మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షను నిర్వహించే దిశలో సుప్రీంకోర్టు. 9 మంది జడ్జీలతో ధర్మాసనం ఏర్పాటుకు నిర్ణయం. అమెరికా, ఇరాన్ మధ్య నేడు 2వ విడత శాంతి చర్చలు. జెనీవాలో ఇరు దేశాల ప్రతినిధుల భేటీ. ఒప్పందంపై సర్వత్రా ఆసక్తి. తెలంగాణలో మేయర్ చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. 80% పైగా కార్పొరేషన్, నగరపాలక సంస్థలు హస్తం ఖాతాలో చేరాయి. 116 మున్సిపాలిటీల్లో 11 చోట్ల చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడగా 86 చోట్ల పీఠాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 18 పురపాలికలను దక్కించుకోగా బీజేపీ కరీంనగర్ మేయర్తో పాటు నారాయణపేట మున్సిపాలిటీని దక్కించుకుంది. పార్టీల ఎత్తుకు పై ఎత్తులతో అనేక మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో నగర పురపాలక సంఘాల పీఠాలు అత్యధికంగా హస్తం పార్టీకి దక్కాయి. పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిన వాటితో పాటు హంగ్ వచ్చిన చోట ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. 7 నగరపాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకి ఎన్నికలు జరగ్గా 5 చోట్ల కాంగ్రెస్, కొత్తగూడెంలో మిత్రపక్షం సిపిఐతో కలిసి గెలుచుకోగా కరీంనగర్లో కాషాయ జెండా ఎగిరింది. నగరపాలక సంస్థలో బీఆర్ఎస్ ఎక్కడా పోటీలో లేదు. 116 పురపాలక సంఘాల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా పలు కారణాలతో 11 చోట్ల వాయిదా పడ్డాయి. ఎన్నిక జరిగిన 105 మున్సిపాలిటీల్లో 81 కాంగ్రెస్ కి దక్కాయి. బీఆర్ఎస్ 18, బీజేపీ ఒకచోట గెలిచాయి. 7 నగరపాలక సంస్థల మేయర్, డిప్యూటీ మేయర్ కు ఎన్నిక జరగ్గా అందులో 5ంటిని దక్కించుకున్న కాంగ్రెస్ కొత్తగూడెంలో మాత్రం ఒప్పందం ప్రకారం తొలుత సిపిఐకి అవకాశమిచ్చింది. కరీంనగర్ మినహా నల్గొండ, మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్ తో పాటు ఉత్కంఠ మధ్య నిజామాబాద్ మేయర్ స్థానాన్ని హస్తగతం చేసుకుంది. 60 మంది సభ్యులున్న నిజామాబాద్ లో బీజేపీకి 28, కాంగ్రెస్ 17, ఎంఐఎంకి 14, బీఆర్ఎస్ ఒకచోట గెలిచింది. ఆ సభ్యుడిని కూడా కాంగ్రెస్ తమ వైపు తిప్పుకుంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదిపి విజయం సాధించింది. కరీంనగర్ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నం జరిగినా బీఆర్ఎస్ సభ్యులు తటస్థంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో బీజేపీ గెలుపొందింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కరీంనగర్ పై కాషాయ జెండా ఎగురవేశారు. ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరిగాయి. కాంగ్రెస్ కు బీఆర్ఎస్, బీఆర్ఎస్ కు బీజేపీ, బీజేపీకి బీఆర్ఎస్ ఇలా ఒక పార్టీ నుంచి గెలిచిన వారు ఇంకో పార్టీకి మద్దతు ఇవ్వడమే కాకుండా స్వతంత్రులకు భారీ మొత్తాలు చెల్లించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి కొన్ని చోట్ల సఫలీకృతమయ్యారు. కొన్ని చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పంచుకున్నారు. పార్టీ తరఫున టికెట్ రాలేదని రెబల్ గా గెలిచిన కొందరికి అనూహ్యంగా చైర్మన్ పదవులు దక్కాయి. అన్ని పార్టీల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులు చైర్మన్లయ్యారు. కొన్ని చోట్ల ఆధిక్యం వచ్చిన పార్టీలు అవకాశాన్ని కోల్పోయాయి. ఆదిలాబాద్ లో బీజేపీ, భైంసాలో ఎంఐఎంకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి సమానంగా ఓట్లు వచ్చిన చోట స్వతంత్రుల్లో ఒకరిని తమ వైపు తిప్పుకునేందుకు జరిగిన ప్రయత్నాల్లో కొన్ని చోట్ల సఫలమైతే మరికొన్ని చోట్ల వాయిదాలు పడ్డాయి. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగిన 116 పురపాలక సంఘాల్లో 81 చోట్ల కాంగ్రెస్ నేతృత్వంలో పాలక వర్గాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసింది. ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో అధిక పీఠాలను గెలుచుకుంది. 26 స్థానాలున్న భైంసాలో 12 స్థానాలతో ఎంఐఎం పెద్ద పార్టీగా అవతరించగా 4 ఎంఐఎం రెబెల్స్ గా నిలిచారు. కాంగ్రెస్ 1, బీజేపీ 6, స్వతంత్రులు 7 ఉండగా బీజేపీ రెబల్ గా
గెలిచిన స్వతంత్ర అభ్యర్థికి అందరూ మద్దతు పలికారు. ఎంఐఎం రెబల్స్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు ఉపయోగపడింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎంఐఎం రెబల్ కు వైస్ చైర్మన్ గా అవకాశమిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో 30 వార్డులకి గాను బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, బీజేపీ 4, స్వతంత్రులు 3, ఒకరు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి విజయం సాధించారు. బీజేపీ సభ్యులు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఓటింగ్ లో పాల్గొనలేదు. స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు పలికాయి. బీఆర్ఎస్ వైస్ చైర్మన్ పదవి తీసుకుంది. మహబూబాబాద్ లో 36 వార్డులకు కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 11, సిపిఎం 3, సిపిఐ 3, బీజేపీ 1, స్వతంత్రులు 5 చోట్ల విజయం సాధించారు. 4 స్వతంత్రులను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో పాటు సిపిఐ మద్దతు కూడగట్టుకున్నారు. స్వతంత్రుల్లో ఒకరిని చైర్పర్సన్ ను చేశారు. కాంగ్రెస్ లో చైర్మన్ అభ్యర్థులు తేలక 3 చోట్ల ఎన్నిక వాయిదా పడింది. వ్యూహ ప్రతివ్యూహాలు, ఉద్రిక్తతలతో మరో 8 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇందులో తొర్రూరు, జనగామ, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వివిధ కారణాలతో వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నేడు జరగనుంది. సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, ఇల్లెందు, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు నిన్న ప్రమాణ స్వీకారం చేయని కౌన్సిలర్లతో ప్రమాణం చేయిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఇవాళ కోరం లేకపోతే స్థానిక ఎన్నికల అధికారులు ఎస్ఈసికి నివేదిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మరో తేదీని ఖరారు చేసి అప్పుడు కోరం లేకపోయినా ఎన్నిక పూర్తి చేస్తుంది. నిన్న పలుచోట్ల తలెత్తిన గందరగోళ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసులకు తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లకు విధులు, బాధ్యతలు, అధికారాలు, పాలనా నిర్వహణపై త్వరలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో మున్సిపాలిటీల విలీనంలో అనుసరించిన విధానంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 26 మున్సిపాలిటీలను విలీనం చేయడంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. మున్సిపాలిటీల విలీనానికి సంబంధించిన మున్సిపల్ చట్టానికి తీసుకొచ్చిన సవరణలను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మండలం రావిర్యాలకు చెందిన ఆర్ లక్ష్మణ్ 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ పురపాలక శాఖకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ రైతులకు అందిస్తున్న ఏఐ సేవలు అద్భుతంగా ఉన్నాయని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఏఐ ఆధారిత వ్యవసాయ యాప్ సేవలు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. డ్రోన్ ద్వారా అరటి పంటకు పిచికారీ చేసిన విధానం చూసి అద్భుతంగా ఉందని అభినందించారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సీఎం చంద్రబాబుతో కలిసి ఉండవల్లి సమీపంలోని అరటి తోటను ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతు సంక్షేమాన్ని సాంకేతిక శక్తితో మిళితం చేస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన వినూత్న చర్యలను తెలుసుకున్నారు. ఏఐ ఆధారిత సలహాలు, డ్రోన్ సేవలు, వ్యవసాయ యంత్రాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచే విధానం ద్వారా సాగు ఖర్చు తగ్గించి దిగుబడి పెంచుతున్న నమూనాను బిల్ గేట్స్ గమనించారు. తెగుళ్లు, చీడపీడలపై ముందస్తు హెచ్చరికలు, భూసార పరీక్షలు, మార్కెట్ సమాచారం, నీటి సమర్థ నిర్వహణ వంటి సేవలు ఒకే వేదికపై రైతులకు చేర్చుతున్న తీరు బాగుందని ప్రశంసించారు. ఏపీఏ ఐఎంఎస్ రైతు యాప్ ను వినియోగిస్తున్న రైతు దంపతులు మణి, అన్నపూర్ణతో బిల్ గేట్స్ మాట్లాడారు. యాప్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నమోదు నుంచి వాతావరణ సూచనలు, ధరల సమాచారం, పురుగుమందుల నియంత్రణ వరకు ప్రతి అంశంపై యాప్ ద్వారా మార్గనిర్దేశం లభిస్తోందని రైతు దంపతులు బిల్ గేట్స్ కు చెప్పారు. డ్రోన్ వల్ల సమయం, వ్యయం ఆదా అవుతున్నాయని వివరించారు. తోటకి మన మొక్కజొన్నకి కీడ పురుగులు ఉంటాయి కదా, ఆ కీడ పురుగుల గురించి ఇది ఎందుకు వస్తాయి, ఏంటి డిసీజెస్, దాని గురించి మాట్లాడు. ఎకరానికి స్ప్రే చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, డ్రోన్కి ఎంత ఖర్చు అవుతుంది. స్ప్రే చేయడానికి అయితే ఎకరానికి 700 నుంచి 1000 రూపాయలు అవుతుంది ఖర్చు. అదే డ్రోన్ అయితే 10 నిమిషాల్లో ఒక 500కి 400కి అయిపోతుంది. సో టైం కూడా బాగా మిగులుతుంది. బాగుంది, నాకు చాలా ఆనందం పడింది. డ్రోన్ ద్వారా అవసరమైన ప్రాంతానికే స్ప్రే చేస్తే పంటకు ఉపయోగపడే పురుగుకు హాని కలగదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చదువురాని వారికి సైతం అర్థమయ్యేలా ఆడియో సందేశాల ద్వారా యాప్ ను వినియోగిస్తున్న తీరు
బిల్ గేట్స్ ను ఆకట్టుకుందని తెలిపారు. ఊబరైజేషన్ ఆఫ్ డ్రోన్స్ అన్నది కూడా ఆ యాప్ లోనే తీసుకొచ్చారు. దాని ప్రకారం ఇంతకు ముందు అయితే మాన్యువల్ లేబర్ మామూలుగా లేబర్ ని పిలిచి స్ప్రేలు క్యాన్లతో కొట్టించారు. ఇప్పుడు అలా లేకుండా డ్రోన్ ని పిలిస్తే అందుబాటులో దగ్గరలో ఉన్న ఏ డ్రోన్ అయినా ఒక గంటలో లేకపోతే ఒక రోజులో వస్తుంది, వచ్చి పెస్టిసైడ్ కొట్టేస్తుంది. మామూలు మాన్యువల్ లేబర్ అయితే మీకు ఒక ఎకరానికి గంట 2 గంటలు పడుతుంది. అదే డ్రోన్ అయితే జస్ట్ 10 నిమిషాల్లో కొట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇంకా పెద్దగా చేసేదే ఉండదు. ఇవన్నీ కూడా మేము బిల్ గేట్స్ గారికి చూపించాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఫార్మర్స్ కి అందిస్తోందని మెచ్చుకున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఖర్చు తగ్గింపు, దిగుబడి పెంపు, పారదర్శక సేవలు అందించడంలో ఏపీ అనుసరిస్తున్న మోడల్స్ పై బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. పాలనలో నిబంధనలను మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొన్ని చట్టాలను సరళతరం చేసేలా నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీ అనుసంధానంతోనే ఏపీలో సుపరిపాలన సాధ్యమని సీఎం స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ప్రతి ప్రభుత్వ శాఖ సన్నద్ధం కావాలని, సులభతరమైన పౌరసేవల్ని అందించాలని సూచించారు. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చెల్లింపులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కోకూడదని ఆటోమేషన్ దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంచేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణ సామర్థ్యాలు మరింత మెరుగుపరుచుకునేలా వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకోవాలని సీఎం సూచించారు. బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా ఆర్టీజీఎస్ లో ఇచ్చిన ప్రెజెంటేషన్లు అద్భుతంగా ఉన్నాయని అధికారుల్ని అభినందించారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, పీపుల్స్ పర్సెప్షన్, ఏజెంట్ స్పేస్, ఏపీఏఐ సెర్చ్ బార్, సంజీవని, అమరావతి ప్రాజెక్టులపై చూపిన ప్రెజెంటేషన్లో బిల్ గేట్స్ ను కూడా ఆకట్టుకున్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేపట్టే ప్రాజెక్టులను ఏపీ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాల్ని అన్నింటా అనుసరించేలా చూడాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. తద్వారా ప్రజల నుంచి మంచి అభిప్రాయం వ్యక్తమవుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో పరిస్థితులు మెరుగుపడాలని స్పష్టం చేశారు. ఏపీలో ఎక్కడైనా ఒక బెస్ట్ హాస్టల్ ను మోడల్ గా తీసుకుని మిగిలిన వాటిలోనూ అవే ప్రమాణాల్ని పాటించేలా చూడాలన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో విజిబుల్ పోలీసింగ్ అత్యంత కీలకమని తేల్చి చెప్పారు. నేరాల రేటును తగ్గించే అంశంలో పోలీసు విభాగం పూర్తి సామర్థ్యం ప్రదర్శించారన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు డ్రోన్ వినియోగాన్ని పెంచి పౌర సేవల్ని మరింత సరళతరం చేయాలని సీఎం సూచించారు. అరకు, పాడేరు, రంపచోడవరం ఇన్ఛార్జీలు పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అరకు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. గ్రూపులు తగ్గించుకుని అందరినీ కలుపుకొని పోవాలని దొన్నుదొర, గిడ్డేశ్వరులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గిరిజన ప్రాంతాల్లో హాస్టళ్లు, రోడ్డు కనెక్టివిటీ, వైద్య సేవలు మెరుగుపరచాలన్న నేతల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. సీఎం భేటీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. విమాన రంగానికి ప్రపంచ స్థాయి నైపుణ్యాల దిశగా కీలక ముందడుగు పడింది. ఢిల్లీలో పర్యటించిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చార్లీ ఫాక్స్ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్ను ప్రారంభించారు. యువ పైలట్ క్యాడెట్లతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. అట్లాంటా పర్యటన సమయంలో ఆలోచనగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు నిజంగా రెక్కలు తొడుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి ప్రతిభతో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న విమానయాన రంగాన్ని శక్తివంతం చేయడానికి ఇదో పెద్ద ముందడుగని తెలిపారు. యువ పైలట్ క్యాడెట్లతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, విమానయాన భవిష్యత్తుకు కొత్త ఉత్సాహం, దిశ కనిపించిందన్నారు. వైసీపీ హయాంలో మద్యం రవాణాలో భారీగా దోపిడీకి పాల్పడిన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్, కోడలు కీర్తిలను నిందితులుగా చేర్చారు. వీరితో పాటు చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రచందనం స్మగ్లర్ ఎంసీ విజయానందరెడ్డి, అప్పటి వైసీపీ నేత ఉదయభాను అల్లుడు నరసింహారెడ్డి పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. మద్యం రవాణా కాంట్రాక్టు, సబ్ కాంట్రాక్టులను జిల్లాల వారీగా వైసీపీ నేతలు, వారి బినామీలు, వారి కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు విజిలెన్స్ గుర్తించింది. వైసీపీ హయాంలో ఏపీఎస్ బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా కాంట్రాక్టులో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకున్న వ్యవహారంపై సిఐడి తాజాగా నమోదు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్,
కోడలు కీర్తి, చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రచందనం స్మగ్లర్ ఎంసీ విజయానందరెడ్డిని నిందితులుగా చేర్చారు. వీరితో పాటు అప్పటి వైసీపీ నేత సామినేని ఉదయభాను అల్లుడు, ఏపీఎస్ బీసీఎల్ నాటి ఎండీ వాసుదేవరెడ్డి బావమరిది నరసింహారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు రాజ్ కిసిరెడ్డి, అతడి ప్రధాన అనుచరులు బూనేటి చాణక్య, తూతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, వాసుదేవరెడ్డి సహా మరికొందరు ఈ నిందితుల జాబితాలో ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణలో వీరందరి పాత్ర వెలుగులోకి రావడంతో నిందితులుగా చేర్చారు. డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు రాజ్ కిసిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిలు వాసుదేవరెడ్డితో కలిసి 2020-2022 వరకు తమ జేబు సంస్థలైన ఢిల్లీలోని సిగ్మా లాజిస్టిక్స్ కు, ఆ తర్వాత వెల్లూరులోని ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కు దక్కేలా చేసుకున్నారు. మొదట్లో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ ఈ రవాణా కాంట్రాక్టును నిర్ణయించినప్పుడు ఒక్కో మద్యం కేసు రవాణాకు 13 రూపాయల చొప్పున చెల్లించేవారు. దీన్ని రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృతం చేసిన తర్వాత ఒక్కో కేసు రవాణాకు ఏపీఎస్ బీసీఎల్ 34 రూపాయలు చెల్లించేది. కాగితాలపై సిగ్మా లాజిస్టిక్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ పేర్లున్నా తెర వెనుక రాజ్ కిసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి అంతా నడిపించారు. వారు ముగ్గురు కలిసి కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రవాణా సబ్ కాంట్రాక్టును అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్ కు అప్పగించారు. సునీల్ హైదరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన పరిధిలోని జిల్లాల్లో మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును ఒక్కో జిల్లాలో ఒక్కో వైసీపీ నేతకు అప్పగించారు. ఈ క్రమంలో సిగ్మా లాజిస్టిక్స్ నుంచి సునీల్, అతని కుటుంబీకుల ఖాతాల్లోకి డబ్బులు పడినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలు బయటపడడంతో వారందరినీ నిందితులుగా చేర్చారు. వాసుదేవరెడ్డి తరపున అతని బావమరిది నరసింహారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించి అతన్ని కూడా నిందితుడిగా చేర్చారు. రాయలసీమ ప్రాంతంలో ఎంసీ విజయానందరెడ్డికి సంబంధించిన నిఖిలానంద లాజిస్టిక్స్ ను అడ్డం పెట్టుకుని దోచుకున్నట్లు తేలడంతో అతన్ని నిందితుడిగా చేర్చారు. ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థకు, ఉత్తరాంధ్రలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అనుచరులు వారి బినామీల పేరిట ఉన్న సంస్థలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చి దోచుకునేలా చేశారనే ఫిర్యాదులు ఉన్నాయి. సిఐడి నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ ఈ వివరాలు వెలికితీయనుంది. విశాఖ సాగర్ తీరంలో నేటి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరగనుంది. 71 నౌకలు 6 వరుసల్లో పరేడ్ నిర్వహించనున్నాయి. దీనికోసం భారత్కు గర్వకారణమైన ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటుగా 45 యుద్ధ నౌకలు ఇప్పటికే విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఐఎఫ్ఆర్లో పాల్గొనేందుకు 19 విదేశీ యుద్ధ నౌకలు కూడా విశాఖలో లంగరు వేశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధ నౌకల సమీక్షకు హాజరై వారి నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. రాష్ట్రపతి సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. దాదాపు 70 దేశాల నుంచి నౌకాదళ బృందాల ప్రతినిధులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ నౌకాదళ పండుగ కోసం విన్యాసాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ప్రతిరోజు సాయంత్రం ఆర్కే బీచ్లో రిహార్సల్స్ జోరుగా సాగుతున్నాయి. గగనతలంలో నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతోనే గిరిజన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబుతో సమావేశమైన తుమ్మల ఏపీ పునర్విభజనలో భద్రాచలం మండలానికి ఆనుకొని ఉన్న ఏపీలోని 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఆయా గ్రామాలను తెలంగాణలో విలీనం చేయడం కీలకమని తుమ్మల తెలిపారు. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్టు శాశ్వత మరమ్మతులు సత్వరమే చేపట్టాలన్నారు. సత్తుపల్లి, కొవ్వూరు, పెనుపల్లి, అమరావతి రైల్వే లైన్ల నిర్మాణానికి సహకరించాలని చంద్రబాబుకు తుమ్మల విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతిలో తెలంగాణ భవన నిర్మాణం కోసం స్థలం అడిగాం. అది కూడా సానుభూతితోటి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 నేషనల్ హైవేలు ముఖ్యంగా పెండింగ్లో ఉన్నాయి. జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం వైరా తల్లాడ మీదుగా అది పెండింగ్లో ఉంది. ఎక్కువ భూభాగం ఆంధ్రాలో ఉంది. అదేవిధంగా ఏలూరు నుంచి కొత్తగూడానికి ఆ జాతీయ రహదారులు 2 అయితే భద్రాద్రి పుణ్యక్షేత్రానికి ఆంధ్రప్రదేశ్కి అనుసంధానం అవుతుంది. భద్రాద్రి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కనెక్టివిటీ బాగా వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేశాం. తెలంగాణ వ్యాప్తంగా మార్చి 2 నుంచి జూన్ 2 వరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై శాఖల వారీగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్ రామకృష్ణరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీఎస్ నేతృత్వంలో వివిధ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రానున్న కేబినెట్ సమావేశంలో చర్చించేందుకు రేపటిలోగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, విద్య, ఆరోగ్య శాఖల్లో ఈ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికైన వార్డు మెంబర్లు, సర్పంచులు, కౌన్సిలర్స్, కార్పొరేటర్లు, మేయర్లు తదితర ప్రజాప్రతినిధులకు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఉపయోగపడుతుందన్నారు. కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశం సహా పలు మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై కొనసాగుతున్న వివక్షకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 7 నుంచి విచారణ ప్రారంభమవుతుందని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం పేర్కొంది. సంబంధిత పక్షాలు తమ వాదనలను మార్చి 14లోపు సమర్పించాలని ఆదేశించింది. ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 22 వరకు విచారణ కొనసాగుతుందని పేర్కొంది. శబరిమలతో పాటు దర్గాలు, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, అన్య మతస్థుల్ని పెళ్లాడే పార్సీ మహిళలకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవడం వంటి అంశాలపైన సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి అక్రమంగా సుమారు 6 కేజీల అత్యంత ఖరీదైన గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల విలువ సుమారు 6 కోట్లుంటుందని వెల్లడించారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన 2 కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల బ్యాగులు స్కాన్ చేయగా అత్యంత ఖరీదైన గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలకు రంగం సిద్ధమైంది. ఇరాన్ అణు కార్యక్రమంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు యుద్ధం రాకుండా నివారించడానికి మంగళవారం ఇరు దేశాలు భేటీ కానున్నాయి. గత వారం ఒమన్ వేదికగా తొలి దశ చర్చలు జరగగా ఇప్పుడు స్విట్జర్లాండ్లోని జెనీవాలో 2వ దశ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు కూడా ఒమన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అమెరికాతో అణు చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి జెనీవాకు వెళ్లారు. ఆయన వెంట ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వెళ్ళింది. అక్కడ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA డైరెక్టర్ జనరల్ను అరాగ్చి కలిశారు. స్విట్జర్లాండ్, ఒమన్ విదేశాంగ మంత్రులతోనూ ఆయన సమావేశం కానున్నారు. ఇరాన్తో 2వ దశ చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లను పంపించారు. ఈసారి చర్చలు కేవలం అణు ఒప్పందానికే పరిమితం కావడం లేదు. ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన అజెండాగా మారాయి. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ కొన్ని భారీ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇంధన రంగం, మైనింగ్, విమానయాన రంగాల్లో అమెరికాకు లాభం చేకూర్చే ఒప్పందాలకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ దౌత్యవేత్తలు స్పష్టం చేస్తున్నారు.